ఈరోజు మా ఇంట్లో స్పెషల్ నాన్న చేసిన బిర్యానీ. ఓకే, నాన్న చేసిన బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. ముందు చికెన్ తీసుకొని 1 kg చికెన్ నీటి కడిగి పెట్టండి. దాంట్లో కావాల్సిన రెడీగా పెట్టేసుకున్నాను. 1 kg బాస్మతి రైస్, అలాగే నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ రెడీగా పెట్టేసుకోండి. 1 kg చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని అరకప్పు పెరుగు, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారము, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసేసుకోండి. 1 స్పూన్ షాజీరా వేసుకోండి. అరకట్ట కొత్తిమీర, అరకట్ట పుదీనా, 1 నిమ్మకాయ పిండి వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టండి. 1 kg చికెన్కి 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు నీట్గా వాష్ చేసి దాంట్లో కూడా కొంచెం పుదీనా, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, నిమ్మరసము, 1 స్పూన్ నెయ్యి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. మనం తీసుకున్న 3 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని అరకప్పు నూనె వేసేసుకొని దాంట్లో బాగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి. కొన్ని ఆనియన్స్ పక్కన తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన నూనెతో సహా చికెన్లో వేసేసుకోవాలి. అంటే మనం చేసేది దమ్ బిర్యానీ కాబట్టి చికెన్ మగ్గించట్లేదు. అలాగే రైస్ కూడా 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుంటే ఉడుకుతుంది. మొత్తం అంతా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి 80% కుక్ అయిన రైస్ అంతా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మిగిల్చాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవన్నీ వేసేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, నెయ్యితోటి పైన మొత్తం గార్నిష్ చేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో 20 మినిట్స్ సిమ్లో ఉంచేసుకున్నామంటే గుమ్మగుమ్మలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మా పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసినా సరే మా వారు బాగా చేశారనమాట బిర్యానీ. చాలా చాలా బాగుంది. ఈజీగా మీరు ఇంకా స్లోగా చూడాలి అనుకుంటే కనుక జబర్దస్త్ టీవీ ఛానల్లో లెంతీ వీడియో పెట్టాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయ్యింది. అలాగే ఈ బిర్యానీ ఎలా అనిపించింది అనేది మీకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలరనమాట చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడాను. చాలా చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా పల్లె వంట.